డెకరేషన్ అయితే రాజాలు చేసుకున్నారండి, చాలా బాగుంది, బాగా చేశారు. స్క్రీన్ కూడా పెట్టారు. రే బొమ్మతి అమ్మా ఇంకా ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 10:30 11 అవుతుంది స్టార్ట్ అయ్యేటప్పటికి. అప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా చూపిద్దాం కుదురు కానీ. అదే హాయ్ చెప్పండి. మావాడే పెళ్లి కూతురు అన్నగారు. మావాడితే మొత్తం బాధ్యతలు అంటాను. గురువు బాధ్యతలు అండి మావాడే మా తమ్ముడి. బాగున్నారు రాజు, వంటలు అయితే సూపర్ ఉన్నాయి. లివర్ ఫ్రై ఇదో సార్ మూర్తి అనా, ఇదో సార్ మూర్తి. కట్ట సాంబార్ ఇది. మనిషి హలో సరుకులు ఇవి బిర్యానీగా. ఓకే, దేనికి రైస్కి బిర్యానీగానా? బిర్యానీగా. ఓకే, ఇది ఒకసారి మూర్తి. చికెన్ శనగపప్పు సూపర్ ఉందండి, టేస్ట్ ఇది. పెట్టి మూతట్టి పళ్ళ. అని ఏంటిది ఇది పేస్ట్? ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇది. ఓకే, అది గసగసాలా? గసగసాల పేస్ట్. దీనికి సాంబార్లో కట్టలకి ఇవి ములక్కాడ టమాటా కర్రీయా? ఓకే, ఇదేనా? ఇదేంటిది? బిర్యానీ మసాలా. ఓకే, ఇవ్వండి మా వాడు దగ్గరుండి వండుతున్నాడు వంటలో. మా రాజు కూడా ఒక్కడే అయిపోయాడండి. రాజు కోసం అయితే మేము అందరం వచ్చాం హెల్పింగ్కి. రాజు ఏమన్నా చెప్పడం చేస్తాం, హెల్ప్ నేర్చారు. వంట దగ్గరే చూసుకుంటున్నాం, బరువు పనులు అయితే చేయట్లేదు మేము. బాగా చేస్తున్నాడండి రాజు. అలా చెల్లి పెళ్ళండి ఈరోజు ఫంక్షను, రిసెప్షను. సరే, టిఫిన్ ఏంటి? టమాటా పోదా? అప్పుడే అయిపోయింది, అప్పుడే అంటున్నాను. తినేనా ఇప్పుడు? బయట నుంచి ఉన్నారంటే వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి. పాస్టర్ గారి గురించా? ఓకే, కుర్చీలేండి రా, కుర్చీలేండి, 2 కుర్చీలేండి. ఇక కొడుకుది అరే అయితే.
భార్య భర్తతో సమాధానపడే పరిస్థితి లేకపోవడం వల్ల, నువ్వెంత నేనంతా పరిస్థితి రావడం వల్ల, ఇలాంటి పరిస్థితుల వల్ల కుటుంబాలు ఆ ప్రేమ భద్రమవుతుంది, పుట్టిన బిడ్డలు పాడవుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అనేక సమస్యలకు దారితీసి దేవుడి నామం అవమానపరచబడుతుంది, వివాహ వ్యవస్థ క్రైస్తవ వివాహం పాడవుతుంది, వారి జీవితాలు పాడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే దేవుడి సేవకులుగా ఈ సమయంలో నేను చెప్పే కొద్ది మాటలు ఏంటంటే, భర్త భార్యను ప్రేమించాలి. భార్యను తప్ప మరొకరిని ఎవరిని ప్రేమించకూడదు. ప్రేమించకూడదంటే అమ్మ ప్రేమించకూడదు, నాన్న ప్రేమించకూడదంటే పెళ్ళైన తర్వాత సమస్య ఇచ్చిగా అదో మీ అమ్మ ఎక్కువ నేను ఎక్కువ అంటారు. అది కూడా లేదు. మీ అమ్మ ఎక్కువ నేను ఎక్కువ అంటే వచ్చేస్తాం, పేటలోకి వచ్చేస్తాం. పంపిద్దాం, ఆయిల్ అయ్యి కొట్టిస్తాం. మనం కొట్టించలేదు ఆయిల్. అలాగే 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 ఆన్లైన్ వెళ్ళాము అక్కడికి. అక్కడికి వెళ్ళినట్టు ఆన్లైన్ అదే అయిపోయింది. ఆయన భోజనం చేస్తావా? నన్ను అడుగు వెళ్ళిపోవా, సీట్ చూడు వెళ్ళిపో. నాకు లేక 2 అయిపోయింది కదా. అన్నా రామన్నా, హాయ్ హాయ్ చెప్పాలి నువ్వు. మన వాళ్ళందరూ వచ్చారని తెలియాలి కదా. రా తమ్ముడు హాయ్ చెప్పండి. అందరూ వచ్చారో లేదు తెలియాలి కదా జనాలకి. రా రాజు. కూడా